వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగు భాషకి తెగులు పట్టించడం అనేది ఇప్పటిది కాదు. చాలామంది రోజు భ్రష్టు పట్టిస్తూనే ఉన్నారు. తెలుగుని నేర్చుకోండి, మాతృభాష మనోవికాసానికి మంచిది అని కేంద్ర ప్రభుత్వమే చెప్తూ ఉంటే ఓ పక్కన మనం మాత్రం అబ్బే తెలుగు మాకెందుకులేండి, తెలుగులో రాయడంలో కానీ తెలుగులో మాట్లాడడం కానీ మాకెందుకండి, మా ఇష్టం ఏది ఉంటే అది, దాన్ని భ్రష్టు పట్టించేదాకా చాలామంది ఊరుకోవట్లేదు. 100 సంవత్సరాల శతాబ్ది వేడుకలు చేసుకున్నటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం, అక్కడ జరిగినటువంటి ఈ ఘటన చాలామంది తెలుగు భాషా అభిమానుల్ని బాధపెట్టింది. ఎందుకు ఏంటి అంటే, వచ్చిన వక్తలందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు, చాలా చక్కగా చెప్పారు, అంతా బాగుంది, అంతా ఏర్పాట్లు బాగా చేశారు. అందరికీ ఈ తినుబండారాలు ఇచ్చారు, స్నాక్స్ ఇచ్చారు తినడానికి చిన్న చిన్న బాక్సుల్లో. ఆ బాక్స్ మీద ఏం రాశారనేది ఒక్కసారి మీరు చూడండి. ఆ బాక్స్ మీద రాసినటువంటి తెలుగుని మీరు చదవండి. పైన నోవోటెల్ విశాఖపట్నం, వరుణ్ బీచ్ ఇంగ్లీష్లో చాలా చక్కగా వేశారు. పక్కన ఆంధ్ర విశ్వవిద్యాలయం లోగో, ఆంధ్ర విశ్వకళా పరిషత్ అనేటువంటిది, అది ముందు నుంచే ఉంది కానీ దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర విశ్వకళా పరిషత్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ వరకు కూడా ఓకే, బాగానే ఉంది. తర్వాత సెంచరీ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పి అది బాగానే ఉంది. 1926 నుంచి 2026 ఇది కూడా బాగానే ఉంది. శతాబ్ది ఉత్సవాలు అది బాగానే ఉంది. సెంటనరీ సెలబ్రేషన్స్ అది కూడా బాగానే ఉంది. దాని కింద వచ్చినటువంటిది అసలైనటువంటి తెలుగు అండి. ఆ పైన ఉంది చూసారు, అది కాదు తెలుగు. దాని కింద వండేళ్ల వెలుగు, సారీ నేను తప్పు చదివాను అక్కడ. వండేళ్ల వేలుగు త్రరాల ప్రగతిక అడుగు. వండేళ్ల వేలుగు త్రరాల, ఏ త్రరాల? సంత్రాల, ఆత్రాల, మంత్రాల, తంత్రాల, ఏ తరాల? రాసిన వాళ్ళు, దాన్ని అప్రూవ్ చేసినటువంటి వాళ్ళు, మరి వాళ్ళ తెలుగుకి నిజంగా ఒక పాదాభివందనం చేయాలి, నిజంగానే చేయాలి. వండేళ్ల ఏదో స్వాతికిరణం సినిమాలో రుక్మిణి వసంతం సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు. తనకేమో సంస్కృతం తప్ప ఇంకేది రాదు, తెలుగులోకి వచ్చేసరికి ఇది ఉంటుంది, ఇంగ్లీష్ తప్ప ఇంకోటి రాదన్నట్టుగా అక్కడ చేశారు కదా. అలాగా ఇక్కడ వచ్చేసరికి వండేళ్ల వేలుగు, ఏం వేలుగు, ఏదో ఎలుగొడ్డు అన్నట్టుగా వేలుగు త్రరాల. మరి భాషాభిమానులకి బాధ కాకపోతే ఏమనుకోవాలి? చూసిన వాళ్ళందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు, నవ్వుకున్నారు. ఎవడ్రా బాబు దీన్ని రాసిచ్చింది, అది కూడా 100 సంవత్సరాల వేడుకలు. ఏదో ఇంకా తెలీదు పాపం, పసడుగులు వేస్తున్నారు, వాళ్ళిద్దరం కూడా రాదు, వాళ్ళు రాశారంటే తప్పు అనుకోవచ్చు. అక్కడ మరి దాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ నిర్వాహకులు, విశ్వవిద్యాలయానికి సంబంధించి ఆ నిర్వాహక కమిటీ, దాంట్లో ఈ ప్రమోషన్స్ వీటికి సంబంధించినటువంటి అప్రూవల్స్ ఇచ్చినటువంటి వాళ్ళు కనీసం చూసుకోలేదా? ఇది ఎందుకంటే 100 సంవత్సరాల వేడుక అంటే చాలా గర్వకారణం, మనసు ఉప్పొంగుతుంది. అరే, నా తెలుగు యూనివర్సిటీ, నాకున్నటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం 1926లో స్థాపించబడినటువంటిది. అందులోనూ కట్టమంచి రామలింగారెడ్డి గారు, ఆయనకి తెలుగు ఎంత మక్కువ అంటే, ఆయన రచనలు చూస్తూ ఉంటే ఎంత ఉదాత్తంగా ఉంటాయి. ఆయన భాష కూడా అంతే, ఆయన చలోక్తులు కానీ, ఆయన స్పాంటేనిటీ ఇవన్నీ కానీ అలా ఉండేది. నాకు ఇప్పటికీ గుర్తు, తెలుగులో కట్టమంచి రామలింగారెడ్డి గారి గురించి చదువుకుంటున్నప్పుడు 10th or 9th క్లాస్ అనుకుంటా, ఈ చలోక్తులు, హాస్యం ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఆయన మాట్లాడినటువంటిది ఎందుకో ఈ పాయింట్లో గుర్తు తెచ్చుకోవాలనిపించింది. ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి వారిని గుర్తు చేసుకోకపోతే తప్పవుతుంది. బెజవాడ గోపాల్ రెడ్డి గారిది దగ్ధహస్తం అని ఎవరో చదివారు ఒక సభలో. బెజవాడ గోపాల్ రెడ్డి గారిది దగ్ధహస్తం అంటే ఆయన ఏది ముట్టుకుంటే తగలబడిపోతుందనే అర్థం వచ్చినట్టుగా. దాన్ని కట్టమంచి రామలింగారెడ్డి గారు లేచి సరిచేస్తూ, బెజవాడ గోపాల్ రెడ్డి గారిది దగ్ధహస్తం ఎందుకు అవుతుంది, ఆయనది దగద్ధగాయామాన హస్తం అంటే వెలుగు జిలుగులు, ఆయన ఏం చేసినా కానీ చాలా చక్కగా అద్భుతంగా ఉంటుందనే విధంగా దాన్ని మార్చి చేశారు. అది తెలుగు గొప్పతనం. అలాంటి తెలుగుకి కూడా తెగులు పట్టించినటువంటి ఈ తెల్లారిపోయినటువంటి ఆ తెలివితేటలు లేనటువంటి వాళ్ళు ఎవరో కానీ మహానుభావులు 100 నమస్కారాలు పెట్టాలి. ఇలాంటివన్నీ చేసేటప్పుడు దయచేసి చూసుకోండి. ప్రభుత్వంలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి, తెలుగుని ఖూనీ చేసేటువంటి విధంగా. దయచేసి తెలుగు భాషని కాపాడండి. తెలుగులో మాట్లాడుకుందాం, తెలుగు వాళ్ళం చక్కగా. తెలుగుని మన ముందు తరాలకు కూడా అందిద్దాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.